జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. జకర్యా గ్రంథం 13:6 చదవమ్మా. నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా వారు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. ఇది ఎవరికి వర్తిస్తుంది అనే దాన్ని మనం చూసాం. ఇది ప్రభువుకు సంబంధించిన ఒక ప్రవచనముగా మనం చూస్తూ, ఈ లోకమును ప్రేమించేదానికి యేసయ్య వచ్చాడు. అవునా కాదండి? ఈ లోకమును ప్రేమించి ఇక లోకములోనికి ఆయన తండ్రి చేత పంపబడ్డాడు. ఎందుకంటే ఆయన కూడా ఇక లోకాన్ని ప్రేమించే, ఇక లోకాన్ని రక్షించేదానికి తండ్రి ద్వారా యేసయ్య పంపబడ్డాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్తించేదానికి యేసయ్య ఇక లోకానికి వచ్చాడు. రక్షణ కార్యానికి ముగించేదానికి యేసయ్య ఇక లోకానికి వచ్చాడు. ఇక లోకంలో నశించిపోతున్న అనేక మందికి నిత్య జీవము ఇచ్చేదానికి యేసయ్య ఇక లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక లోకానికి యేసయ్య వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయన యొక్క మంచిని అర్థం చేసుకోకుండా, ఆయన విలువను గుర్తెరగకుండా లోకం ఏం చేస్తుంది? ఆయనకి గాయాలు చేసింది. అది ఒక ఎత్తు అయితే, యేసు ప్రభు శిలువ మరణము ద్వారా, పునరుద్ధానం ద్వారా విమోచన కార్యం జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మొట్టమొదటి సంఘం ప్రారంభించబడింది. ఆ యొక్క సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుని యొక్క ఆలయములు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? మనము ఆయన ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనల్లో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయనను మనం ప్రేమించి ఆయన మన దగ్గర నివసించినప్పుడు మన ప్రవర్తన అనేక సార్లు మరలా ఆయనకి ఏం చేస్తుంది? గాయాలను రేపుతున్నాయి. అదే ఆయన చెబుతున్నాడు. నేను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. దాంట్లో మొదటి గాయాన్ని మనం చూసాం. యెషయా గ్రంథం 48 మొదటి వచనంలో మనం చూసినప్పుడు అదేముంది? ఏ గాయం అది? నామకార్థ భక్తి. జ్ఞాపకం ఉందండి ఇది? కాబట్టి దేవుని యొక్క బిడ్డలమైన మనం నామకార్థ భక్తితో ఉంటే ఆయనకి గాయాలు చేసిన వాళ్ళమే. అలనాడు యూదులు యేసు ప్రభును ఒక్కసారి సిలువ వేశారు, అంతే. కానీ ఈ కాలం నాటి భక్తులు నామకార్థ వేషధారణ భక్తి ఉండటం వలన ప్రతిసారి నామకార్థ వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఆయనకి ఏం చేస్తున్నారు? గాయములను రేపుతున్నారు. దీని గురించి నేను దాదాపు 50 నిమిషాలు నేను మాట్లాడాను. మళ్ళా నేను చెప్పను, మర్చిపోయారు కాబట్టి కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేరుతో పాటు మన తీరు కూడా బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేరు బాగుంది విశ్వాసి, పేరు బాగుంది క్రైస్తవుడు, పేరుకేమీ డోకా లేదు. లోకం మనల్ని ఏం పిలుస్తుంది? వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని యొక్క బిడ్డలు. ఎంత అద్భుతమైన టైటిల్ అండి, ఎంత అద్భుతమైన పేరండి. కానీ సమస్య ఏంటంటే ఆ పేరుకు తగ్గట్టు తీరు మనలో కనపడతల్లా. ఎప్పుడైతే ఆ క్రీస్తుకు తగిన పేరుకు తగ్గట్టుగా మనం ఇక లోకంలో జీవించని ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మరలా ఆయనకి ఏం చేస్తున్నాం? మనం
గాయాలు మనం చేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సత్యాన్ని అనుసరించవలసిన మనం మన నీతిని, లోకనీతిని, లోకములోని అసత్యాన్ని మనం ఏం చేస్తున్నాం? అనుసరిస్తున్నాం. అలాంటి అప్పుడు వేషధారణ జీవితంలోనికి అది దారి తీస్తుంది. పేరుకు మాత్రమే భక్తి, దాంట్లో ఉండవలసిన శక్తి మనకి జీవితాల్లో లేని జీవితాలు. అలాంటి వాటిని బట్టి, అలాంటి వారిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు మాటి మాటికి నాకేం చేస్తున్నావు? గాయాలు చేస్తున్నా. అది మొదటిది. ఇంకొన్ని మనం చూద్దాం. సాధారణంగా దేవునికి పట్ల మనం చేసే కార్యక్రమాలు ఏంటి ఒకసారి చెప్పండి. దేవుని పట్ల మనం చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఏం చెప్పండి. దేవుని పేరిట మనం చేసే ప్రతిదీ కూడా చేసే రీతిలో నువ్వు చేయకుండా ఉన్నట్లయితే దేవునికి ఏం చేస్తున్నావు? గాయాలను నువ్వేం చేస్తున్నావు? మార్కు సువార్త 7వ అధ్యాయం 6-9 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-9 వచనాలు. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను ఏంటి వ్యర్థముగా ఆరాధించుచున్నారు. తర్వాత 8వ చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారమును గాయకొనుచున్నారు. మొట్టమొదటిగా మనం చూసింది దేవునికి గాయాలు చేసేదానికి మనం చేసే పని ఏంటంటే వేషధారణ భక్తి. దేవుని యందు భయభక్తులు లేని జీవితం. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, క్రీస్తు లక్షణాలు లేకుండా జీవించటం వలన మనం ఏం చేస్తున్నాం? ఆయనకి గాయాలు రేపుతున్నామని చెప్పి మనం ధ్యానం చేసాం. ఈరోజు రెండవ అంశంగా వ్యర్థముగా నువ్వు ఆరాధన చేయటం వలన, నువ్వు వ్యర్థముగా ఆరాధించిన ప్రతిసారి కూడా నువ్వేం చేస్తున్నావు? ఆయన గాయాలను నువ్వు ఆత్మతో సత్యముతో మీరు నన్ను ఆరాధన చేయండి అని దేవుడు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేయకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధన చేయకుండా నేను దేవునికి మందిరానికి వచ్చాను, దేవుని ఆరాధిస్తున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే ఆ యొక్క ఆరాధనను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు? పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. పెదవులతో స్తోత్రం స్తోత్రం అంటున్నారు, పెదవులతో స్తుతి స్తుతి అంటున్నారు, పెదవులతో హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. కానీ వీరిక హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది. అలాంటి వారి యొక్క ఆరాధన వారి దృష్టిలో అది మంచిదిగా అనిపించవచ్చు, లోక దృష్టిలో అది మంచిదిగా అనిపించవచ్చు, పక్కవారి దృష్టిలో అది మంచిదిగా కనిపించవచ్చు, పాస్టర్ దృష్టిలో అది మంచిదిగా కనిపించవచ్చు. కానీ నా దృష్టిలో వారు చేస్తున్న ఆరాధన వ్యర్థమైనదే. ఆలోచించేద్దాం. నువ్వు ఎప్పుడు దేవుని యొక్క మందిరానికి వచ్చినా దేవుని యొక్క తలంపులతో ఇక్కడ కూర్చోవు. హాఫ్ హార్టెడ్గా ఇక్కడ కూర్చోకు. ఏదో ఆలోచన చేసుకొని వింటున్నట్టు నటిస్తూ, పాడుతున్నట్టు నటిస్తూ, ఆరాధిస్తున్నట్టు నటిస్తూ అలా చేసినట్టయితే దేవుడు చెప్తున్నాడు, నీ ఆరాధన నాకు అక్కర్లేదు. అలాంటి ఆరాధన వలన నేను మహింపరచట్లేదు,
ఇంకేమవుతుందంటే అలాంటి ఆరాధన మీరు చేయటం వల్ల నాకు గాయాలు రేపుతున్నారు. ఎన్నిసార్లు అండి? ఆరాధనకు యోగ్యుడని మనకు తెలుసు, ఆరాధనకు కర్త ఆయనకు తెలుసు. అలాంటి అద్భుతమైన దేవుణ్ణి ఆరాధించవలసిన మనం ఏవేవో ఆలోచనలు పెట్టుకొని, ఏదో మనసు పెట్టుకొని దేవునికి మందిరానికి వచ్చి సంతోషంతో ఉండకుండా, ఏదో కోల్పోయినట్లు, ఉజ్జీవం లేకుండా నిలువెచ్చనగా కూర్చొని ఎందుకు వచ్చామో తెలియక అలాంటి పరిస్థితుల్లో ఆరాధించేవారు సంఘాల్లో అనేక మంది ఉంటున్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు అనుకుంటున్నారు మీరు ఆరాధనకు వచ్చారని, కానీ అది నా దృష్టిలో అది వ్యర్థమైన ఆరాధనగా ఉంటుంది. కాబట్టి వ్యర్థమైన ఆరాధన మీరు చేయొద్దు. మీ పెదవులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు, కానీ మీ జీవితంలో పరిశుద్ధత లేదు. అలాంటి ఆరాధన నాకు వ్యర్థం. మీరు ఒక్కొక్కసారి నన్ను పొగుడుతున్నారు, కానీ మిగతా సార్లు నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని మీరు అనేకమైన వాటికి ఇస్తున్నారు. అలాంటి మీ ఆరాధన నాకు ఇష్టము కాదు. ఆలోచించేద్దాం. దేవుని ఆరాధించేదానికి వచ్చిన మనం సరియైన సమయానికి నువ్వు వస్తే ఏంటి? సరియైన సమయానికి అది చెబితే కోపం అవుతుంది. మా సంగతులు మీకేం తెలుసా అండి? మీకైతే కారు ఉంది, మీకైతే వెహికల్ ఉంది. మా స్థానంలో మీరు ఊహించుకోండి. నాకిప్పుడు కారు ఉంది, నాకిప్పుడు బైక్ ఉంది. నా పూర్వ జీవితం చూసినప్పుడు మీ అందరికీ అట్లీస్ట్ ఈ స్థితి ఉంది, నాకు ఆ స్థితి కూడా లేదు. కాబట్టి అమ్మ నాకు ఒకటి నేర్పించింది, నాన్న నీ జీవితంలో దేవుని విషయంలో మాత్రం లైట్గా ఉండకు. పరీక్ష ఫెయిల్ అయిన పర్వాలా, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. స్కూల్కి ఒక్కొక్కసారి లేట్ అయినా పర్వాలా, కానీ చర్చికి మాత్రం లేట్గా వెళ్ళకో. స్కూల్లో పాఠాలు ఒక్కొక్కసారి నువ్వు చేయకపోయినా ఇట్స్ ఓకే, కానీ సండే స్కూల్లో ఆ యొక్క టీచర్ ఇచ్చిన లెసన్స్ని నువ్వు చేయకుండా నువ్వు ఉండకో. బయట ఎక్కడైనా గొడవ చేయి. దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించొద్దని వచ్చినప్పుడు చాలా భయభక్తులతో ఉండు. కారణం ఏంటంటే ఆయన నిన్ను చూస్తున్న సంగతి మర్చిపోకు. మనుషుల కోసం ఏది నువ్వు చేయకు, దేవుని కోసం చేయి. ఆ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం నువ్వు ఇచ్చినప్పుడు. ఆయన్ని గట్టిగా పట్టుకో, మనుషుల వైపు చూడకు, మనుషులను ఆశ్రయించొద్దు, మనుషులపైన ఆధారపడద్దు, నా పైన కూడా ఆధారపడద్దు. తల్లిగా నీ పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది, కానీ నీకు కావాల్సినవన్నీ కూడా నీ ఇవ్వలేను. నేను నాకు సామర్థ్యం లేదు, కానీ సామర్థ్యం కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని అడుగు, ఆయన పైన ఆధారపడు, ఆయనను ఆశ్రయించు అని నా తల్లి బోధించిన బోధ, నా తల్లి నాకు ఇచ్చిన ఉపదేశం. అనేకమైన టెంప్టేషన్స్ వచ్చినాయి, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకున్నారు, కానీ అమ్మ చెప్పింది ఎవరేమనుకున్నా పర్వాలా, కానీ దేవుడు మాత్రం నిన్ను తప్పుగా అనుకోకూడదు. మనుషులు తప్పుగా అనుకోవచ్చు, నేను డోంట్ వరీ, దాని గురించి చింతించుకో. నువ్వెప్పుడు కూడా ఆలోచించవలసిందంటే నువ్వు చేస్తున్న దాని వలన దేవుడు దుఃఖపడకూడదు, దేవుడు తప్పుగా నిన్ను అనుకోకూడదు. ఆ రకంగా నీకు జీవితాన్ని సరి చేసుకో. దేవుని యొక్క మందిర క్రమం నాకు నేర్పించింది, ప్రార్థనలో ఎలాగుండాలి. ఒకప్పుడు చిన్నప్పుడు
నా పక్కనే చిన్న ఉన్నప్పుడు పక్కనే కూర్చోబెట్టుకునేది నన్ను. అప్పుడు ప్రార్థన అప్పుడు నేను కళ్ళు తెరిచి చూస్తున్నాను. ఇంటికి తీసుకొచ్చింది అమ్మ, రౌండ్ వేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, తల్లి తన యొక్క బిడ్డల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలి అనే దానికి నా ఉదాహరణగా నేను చెబుతున్నాను. నాకు తండ్రి లేడు, నా తండ్రి ఎవరో కూడా నేను ముఖం కూడా చూడలేదు. కానీ నా తల్లి దేవుని యొక్క భయంతో నన్ను పెంచింది, దేవుని యొక్క వాక్యంలో నన్ను పెంచింది, దేవుని యొక్క సహవాసాల్లో నన్ను పెంచింది, దేవుని యొక్క సేవకులకు పరిచర్య చేయడం నాకు నేర్పించింది. ఆ సేవకుల యొక్క కాళ్ళు ఒత్తేదానికి నాకు నేర్పించింది. ఆ యొక్క సేవకుల యొక్క బ్యాగులు మోసేదానికి నన్ను ప్రోత్సహించేది. మీరు అనుకుంటున్నారు మా పాస్టర్ ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాడని. దాని వెనక ఎంతో ప్రార్థన ఉంది, ఎంతో త్యాగం ఉందండి. నేను ఈ స్థితిలోకి వచ్చానంటే ఈ స్థితి కావాలని నేను కోరుకోలా. ఆ దేవుని యొక్క సేవకులకు చేసిన యొక్క పరిచర్య నన్ను ఈ స్థానంలో ఉంచింది. నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను ఈ స్థానంలో ఉంచింది. నాకున్న జ్ఞానం కాదు, నాకున్నది ఏది కాదండి. నేను అనేక సార్లు మీకు చెప్పాను, నేను ఒకే బిడ్డను, ఎవరితో కలిసేవాడిని కాదు. నాకు చాలా సిగ్గు. ఎవరైనా మా ఇంటికి వస్తే అమ్మ పరిచయం చేసేది. ఆ టైంలో నాకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. నేను అమ్మ యొక్క కొంగు దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. అది నాకు ఒక అగ్ని పరీక్షగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా? అలాంటి పిరికి పందను నేను, అలాంటి పిరికి వాడను నేను, చాలా భయస్తుడను. ఎవరైనా మనుషులు ఏదైనా ఒక చిన్నది అంటే నా కళ్ళలోంచి కన్నీలా కారిపోతూ ఉంటాయి. అలాంటి సెన్సిటివ్ పర్సన్ నేను. కానీ దేవుని యొక్క కృప. పాటలు పాడుతూ నాకు రాదు, ఎప్పుడు ఆఫ్ నోట్సే. కానీ దేవుడు కృప చూపించాడు. ఏదో నా గొప్పతనాన్ని మీకు చెప్పించుకోవడానికి ఈ ప్రయత్నం కాదు నేను చేసేది. మీ అందరికంటే ఎంత అయోగ్యుడినో నేను గుర్తు చేసుకుంటున్నాను. మీరు నాకంటే ఎంతగా దేవుని ద్వారా దీవించబడ్డారో అని తెలియజేస్తున్నాను మీకు. నేను ఇలాంటి పనికి మాలిన నికృష్టమైన వ్యక్తినే దేవుడు ఇలాగా నిలబెడితే మీలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గొప్పగా ఆయన నిలబెడతాడనే దానికి ప్రోత్సహించేదానికి ఈ మాటలు చెబుతున్నాను నేను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించద్దు. ముఖ్యంగా దేవుని ఆరాధించేటప్పుడు క్రమముగా ఆరాధన చేయాలి, క్రమముగా దేవుని దగ్గర రావాలి. ఆరాధనలోని ప్రతి అంశంలో కూడా అర్థవంతంగా పాల్గొన్నప్పుడే ఆయన్ను యథార్థంగా ఆరాధన చేసినప్పుడు. మనం అలాగే చేయట్లేదు కాబట్టి ఆరాధనకు వస్తున్నాం, కానీ మన ఆరాధన వ్యర్థ ఆరాధనగా దేవునికి దృష్టిలో ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు దేవునికి మందిరంలో ప్రవర్తిస్తాం. కారణం అంటే దేవుని పట్ల మనకు గౌరవం లేదు. మన ఫోకస్ అంతా కూడా దేవుని పైన ఉంచవలసిన మనం అనేకమైన విషయాలపైన మన యొక్క ఫోకస్. దేవునికి మందిరంలో దేవునికి ఆరాధించేదానికి వచ్చిన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను నేను. ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్తాం. ఇంకా విచారం ఏంటో తెలుసా? దేవుని ఆరాధనకు వచ్చి నిద్రపోతాం. ఏంటి దీని అర్థం? ఇలాంటివన్నీ చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఆరాధనకు వచ్చారు, కానీ మీ ఆరాధన ఎలా ఉంటుంది? నాకు వ్యర్థంగా ఉంటుంది. నువ్వు చెప్పచ్చు అందరికీ, నేను ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళాను నేను. నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు?
ఈరోజు వచ్చావు, దట్స్ ఇట్. నువ్వు వ్యర్థంగా నన్ను ఆరాధించి వెళ్ళిపోయావు. దానిని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఈ వారమంతట్లో కూడా నేను నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేసిన ఉపకారాలను బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి నన్ను నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి నా యందు నువ్వు ఆనందిస్తావని నేను ఆశించాను. కానీ నువ్వేం చేసావు? నన్ను డిసప్పాయింట్ చేసావు. అర్థవంతంగా నువ్వు ఆరాధనలో పాల్గొనలేకుండా నువ్వు అగౌరవపరిచావు అని దేవుడు అనేక సార్లు మనం చేస్తున్న ఆరాధన బట్టి ఆయన ఎంతగానో డిసప్పాయింట్మెంట్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇక లెంట్ సీజన్లో మోడు బారిన ఆత్మీయ జీవితాలు మనం ఏం చేద్దాం? కట్టుకుందామండి. నాయన ఇంతవరకు నాయన నేను వ్యర్థంగా ఆరాధన చేశాను నాయన. నువ్వు వ్యర్థమైన దేవుడు కాదు నాయన, నా యొక్క జీవితానికి అర్థాన్ని ఇచ్చిన దేవుడు నాయన. అర్థవంతంగా నేను నిన్ను ఆరాధన చేస్తాను. ఏది చేసినా నీకోసం అర్థవంతంగా చేస్తాను నాయన. లోకంలో అనేకమైన విషయాలు అర్థవంతంగా చేస్తావు, కానీ దేవుని విషయం వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే చాలా ఆరాధనకు కర్త, ఆరాధనకు యోగ్యుడు ఆయనకు ఒక్కడికి మాత్రమే ఆ యొక్క బిరుదు. ఇక లోకంలో దేనికి కూడా ఆ అర్హత లేదు. అర్హత లేని వాటిని ఆరాధిస్తున్నాం, అర్హత ఉన్న వారిని సరైన రీతిలో ఆరాధన చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఆయన చేసే రెండవ గాయం ఏంటి? ఆరాధించవలసిన రీతిలో నువ్వు ఆరాధన చేయకుండా వ్యర్థముగా నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఆ వ్యర్థముగా ఆరాధిస్తున్న ప్రతిసారి కూడా నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? గాయాలను నువ్వేం చేస్తున్నావు? రేపుతున్నావు. ఎక్కడ 2-3 నా నామంలో ఉన్నారో నేను అక్కడ ఉంటాను దేవుడు సెలవిచ్చాడు. ఆయనకి నామం పేట కూడుకున్న మనం ఆయన ప్రేమించిన వారి దగ్గర ఉంటుండగా ఆయనకు గాయాలు చేసే వారిగా మనం ఉండద్దు. ఈ తీర్మానం మనం తీసుకుందాం. మూడవది, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15. ఐజయా చాప్టర్ 1 వర్స్ 15. చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చాలండి. ఇంకొక వచనాన్ని కూడా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5:16. యాకోబు రాసిన పత్రిక 5:16. మీ పాపములను ఒక్కనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ప్రార్థన చేయుడే. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమనై బహుబలము గలదై ఉండును. నీ ప్రార్థన బహుబలముగా ఉండవలసిన నీ ప్రార్థన బహుబలముగా లేకపోయేదానికి కారణం దేవుడు మన యొక్క ప్రార్థన వినకపోయేదానికి కారణం. మూడవ అంశం, ప్రార్థించు వారిలో ఉండే లక్షణాలు లేకుండా నువ్వు ప్రార్థించిన ప్రతిసారి దేవునికి గాయాలు నువ్వు చేస్తున్నావు. ఏంటి? ప్రార్థించేటప్పుడు ప్రార్థించే వారిలో ఉండే లక్షణాలు లేకుండా నువ్వు ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవునికి గాయములు నువ్వేం చేస్తున్నావు? రేపుతున్నావు. కారణం ఏంటి? యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు. ఎవడైనా విన్నప్పుడు ఏమవుద్ది? వీళ్ళు యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు, పని జరగట్లా అని వాళ్ళు ఏమనుకుంటారంటే గేలి చేస్తారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇక ప్రార్థనలో ఎలాంటి శక్తి లేదు అని లోకం దృష్టిలో దేవునికి నామాన్ని అవమానపరిచేదానికి ప్రార్థిస్తున్న మనలో ప్రార్థనా పరుల్లో ఉండే లక్షణాలు లేకపోవటం వల్ల. ఒకనితో ఒకడు క్షమించుకోండి అని బైబిల్లో ఉంది.
క్షమాపణ లేదు మనకి. ఒకరితో ఒకరు క్షమించుకునే మనసు నీకుండి అప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మనం క్షమించుకోకుండా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎలాగుంటుంది? వృధా ప్రార్థన, అర్థము లేని ప్రార్థన. దేవుడు చెప్తున్నాడు, నేను మీ ప్రార్థన విన్ను. కారణం ఏంటి? మీరు చేతులు చాపుతున్నారు, మీరు ఆకాశం వైపు చేతులు ఎత్తుతున్నారు, నాయనా కరుణించు. కానీ ఆ చేతులు నేను చూస్తున్నప్పుడు ఆ చేతుల్లో ఏం కనపడుతుంది? రక్తం కనపడుతుంది. దాని అర్థం ఏంటి? ఇతరులు మీరు హింసిస్తున్నారు, ఇతరులు మీరు ఏం చేస్తున్నారు? కష్టపెడుతున్నారు. ఇతరులకు ఏం చేస్తున్నారు? వాళ్ళకి రక్తాన్ని గురి చేస్తున్నారు. ఆ రకంగా ఆ చేతులు రక్తంతో నింపబడి, అంటే లిటరల్గా మనం ఎక్కడ చంపేసి రక్తం పూసుకొచ్చినట్టు కాదు. ఇతరులకు హాని చేసే ప్రతిసారి కూడా నీ చేతులు రక్త సిద్ధమైనవి. ఎన్నిసార్లు అండి? ఇతరులను ప్రేమించుడని బైబిల్ చెప్తుంది. ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని బైబిల్ చెబుతుంది. మీ శత్రువులను ప్రేమించండి బైబిల్ చెబుతుంది. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి, వారిని హృదయపూర్వకంగా క్షమించండి అని బైబిల్ చెబుతుంది. ఇవన్నీ లేకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ చేతులు ఎలా కనపడుతున్నాయి దేవునికి? రక్తముతో నింపబడిన చేతులుగా ఉండి దేవుడు అంటున్నాడు, ఫస్ట్ శుద్ధి చేసుకో, ఫస్ట్ నీ బతుకు మార్చుకో. ప్రార్థించే వారికి ఉండే లక్షణాలు నువ్వు కలిగి ఉండవు. నువ్వు ప్రార్థన చేయడం కాదు నాకు ఇంపార్టెంట్, ఉపవాసం ఉండటం కాదు నాకు ఇంపార్టెంట్, ఓ గంటల కొద్ది ప్రార్థన చేయడం కాదు నాకు ఇంపార్టెంట్. నాకు ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? నీ బతుకు మార్చుకొని నువ్వు పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండి, నిష్కలంకమైన మనసు కలిగి ఉండి, నేను నిన్ను చూసినప్పుడు నీ చేతులు క్లీన్గా ఉండాలి, నీ హృదయం క్లీన్గా ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నేను సంతోషపడతాను. అప్పుడు నీకు ప్రార్థనకి నేను జవాబిస్తాను నేను. కానీ అలా కాకుండా ప్రార్థించే వారిలో ఉండే లక్షణాలు మనలో లేకుండా మనం ప్రార్థించినట్లయితే ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవునికి ఏం చేస్తున్నావు? గాయాలు నువ్వు చేస్తున్నావు. ఇవన్నీ కూడా దేవుని విషయంలో మనం చేసేది. మొదటిదేంటి? భక్తి. మనల్ని ఏమంటారు? భక్తులు కదా, భక్తులు, క్రీస్తు భక్తులు మనం. కాబట్టి మన భక్తి వేషధారణ భక్తిగా ఉంటే మనం గాయాలు చేస్తున్నట్లు. రెండవది, మనం వచ్చేది ఆరాధనకు. మన ఆరాధన వ్యర్థముగా ఉన్నట్లయితే, క్రమము లేని ఆరాధనగా ఉండి, పూర్ణ హృదయముతో ఆరాధన లేకుండా, పూర్ణ మనసుతో ఆధారం లేకుండా నువ్వు చేసినట్లయితే దేవునికి గాయాలను మనం రేపుతున్నాం. తర్వాత మూడోది, ప్రార్థించేదానికి వచ్చిన మనం, ఇది కూడా క్రైస్తవులు అంటే ప్రార్థన చేస్తాం, భక్తులు ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన మనం ప్రార్థించే వారిలో ఉండే లక్షణాలు, నీతిమంతుని ప్రార్థన బహు బలముగా ఉండాలి. బహుబలంగా ఉండాలంటే నీతిమంతుని ప్రార్థనగా ఉండాలంటే నీతిమంతుని లక్షణాలు కలిగి ఉండాలి. నీతిమంతుడు ఎవరు? నీతి కలిగిన వాడు. నీతి మనలో లేదు కదా, ఆ నీతిమంతుని అనుసరిస్తున్నాం. నీతి ఏంటో తెలుసు, కానీ మన యొక్క జీవితాలు స్వనీతితో నింపబడింది, దుర్నీతితో నింపబడింది, లోకనీతితో నింపబడింది, దైవనీతితో నింపబడినప్పుడు మన యొక్క జీవితాల్లో అది నీతిమంతునిగా నిన్ను మారుస్తుంది. అలాంటి నీతిమంతుడు చేసే ప్రార్థన ఎలాగుంటుందండి? బహుబలంగా ఉంటుంది. లేకపోతే అది బహుబలహీనం. అంత మాత్రమే కాదు, దేవునికి గాయములు చేసే ప్రార్థనగా మన ప్రార్థన ఉంటుంది. నాలుగవది,
రోమిలకు రాసిన పత్రిక 2:21-24 చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక 2:21-24. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు నీవే దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుణ్ణి అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని యొక్క నామము అన్యజనుల మధ్యను ఏం చేస్తుందండి? దూషించబడుతుంది. 4వ అంశం ఏంటంటే, మనం మాట్లాడుతున్న దాన్ని అనుసరించకుండా, మనం చేస్తున్న బోధను అనుసరించకుండా మన యొక్క జీవిత విధానం ఉన్నప్పుడు ఆ రకంగా మాట్లాడిన ప్రతిసారి, ఆ రకంగా బోధించిన ప్రతిసారి కూడా దేవుని మనం ఏం చేస్తున్నాం? గాయపరుస్తున్నాం. ఇక్కడ నిలబడి ప్రేమ కలిగి ఉండడుకు ప్రయాసపడుడే, చాలా ఈజీ చెప్పటం. బోధించేవాడు, చెప్పేవాడు ఏమనుకోవాలి తెలుసా? ఫస్ట్ అది నేను చేసి చూపించాలి. చెప్పటం చాలా ఈజీ, చేయటం చాలా కష్టం. యేసయ్య చేశాడు, దాన్ని చూపించాడు. ఆయనే మనకు మాదిరి. మనం అంటాం ఇతరుల దగ్గర మంచిగా ఉండండి. ఆ మంచిగా ఉండని చెప్పే ముందు ఫస్ట్ మనం మంచిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆరాధనకి రెగ్యులర్గా రండి. నువ్వు రెగ్యులర్గా వచ్చి చెప్పు. అదే ఈ యొక్క వచనాలన్నింటిలో కూడా సారాంశం ఏంటంటే, ఏ విషయంలో అయినా విశ్వాసులు కానీ బోధకులు కానీ మనం ఇతరులకు చాలా మంచిగా సలహాలు ఇస్తాం. కారణం ఏంటి? దాని ఏమంటే ఉచిత సలహా, చాలా ఖర్చు అవ్వదు కదా దానికి. అది ఇచ్చి చెప్పడం చాలా ఈజీ. చేసి చూపించి అప్పుడు చెప్పు. దొంగిలకూడదు అని నువ్వు దేవుని యొక్క సమయాన్ని దొంగిలించకుండా అప్పుడు చెప్పు, దొంగిలించద్దని. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు దొంగిలిస్తూ, నువ్వు దేవుని దూరంగా ఉంటూ, పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధమైన వాటిని చేస్తూ, నోటితో మాత్రమే మనం చెప్పినట్టయితే దేవుడు ఏం చేస్తాడు? నీ బోధన మనుషులు మెచ్చుకోవచ్చు. అబ్బా ఎంత బాగా చెప్పాడు ఈరోజు, చాలా బాగా చెప్పాడు కదా, సూపర్ కదా, దండేయచ్చు. దేవుడు ఏమనుకుంటాడు? గాయం చేసేవరా ఈరోజు, నాకు పెద్ద గాయమే చేసావు ఈరోజు నాకు. మనుషులకు తెలియదు, కానీ నీ సంగతి నాకు తెలుసుగా. కాబట్టి నీ బతుకు మార్చుకో. ఫస్ట్ ఇతరులకు చెప్పే ముందు ఫస్ట్ నువ్వు బాగుపడు. ఎందుకంటే అనేక మందిలో క్రైస్తవం ఎందుకు దూషించబడుతుంది? ఎవరి వలన తెలుసా? ఎవరి వలన తెలుసా అండి? మన వలన. భక్తితో ఉండవలసిన మనం, భయంతో ఉండవలసిన మనం, పరిశుద్ధతో ఉండవలసిన మనం, ప్రేమను చూపించవలసిన మనం, శత్రువుల గురించి ప్రార్థించవలసిన మనం, శత్రువులను చేర్చుకోవలసిన మనం ఎలాగుంటున్నామంటే వీటన్నిటికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ప్రతి ఒక్కరిని అడుగుదాం, దేవునికి బిడ్డగా ఎలాంటి లక్షణాలు ఉండాలంటే చాలా చెబుతాం మనం. ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటి? సమస్య ఎదుటివాడు మనకు తేరగా దొరుకుతాడు. ఇప్పుడు ఏంటి? ఎదుటివాడు చాలా తేరగా దొరుకుతాడు మనకి.
నేనేం చెప్పినా నడుస్తుంది. ఇక్కడ నడవచ్చు, నడవదు. దేవుని దగ్గర అసలు నడవదు. కాబట్టి నాలుగవది ఏంటి? బోధను చేసేవాళ్ళం, దేవుని గురించి కొన్ని మాటలు ఇతరులకు మనం సలహాలు ఇచ్చేవాళ్ళం. ఆ బోధన అనుసరించకుండా, నువ్వు చెప్పేది అనుసరించకుండా, నువ్వు చేసిన ప్రతిసారి కూడా నేనేం చేస్తున్నావు? దేవుని గాయాలని. ఇది ఒక్కటి తెలుసుకుంటే మన బోధలు ఎలాగుంటాయి? అద్భుతంగా ఉంటాయి. కీర్తనలు 50 16 నుంచి 22 చదువుదాం ఒకసారి. కీర్తనలు 50 16 నుంచి 22. దేవుడు అంటున్నాడు, చూడు, ఫస్ట్ నా కట్టడలు నువ్వు పాటించట్లా, కానీ నువ్వేం చేస్తున్నావు? నా కట్టడలను వివరిస్తున్నావు. దాంతో నీకేం పని అయ్యా? ఫస్ట్ నా కట్టడలను అనుసరించి ఫస్ట్. తర్వాత నా నిబంధన నీ నోట వచ్చిస్తున్నావేంటి? నీటితో చెప్తున్నావేంటి? ఎందుకు? దిద్దుపాటు నీకు అసహ్యము కదా. నేను దిద్దాలనుకున్న ప్రతిసారి కూడా నువ్వేం చేస్తున్నావు? దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. అది నీకు అసహ్యం కదా. నేను నీకు చెప్పినప్పుడు, నీకు దిద్దుబాటు అసహ్యమైనప్పుడు, నువ్వు చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా అది దిద్దుబాటు అసహ్యంగా ఉండదా? ఏది విత్తుతావో దాన్ని కోస్తావు కదా. నీ వాక్యాన్ని నువ్వు చెప్పేది నేను ఫలింప చేయాలంటే దానికి తగ్గట్టుగా ఫస్ట్ నువ్వు నడు. తర్వాత నీవు నా మాటలను నీ వెనుకకు ఏం చేస్తావు? తోసివేస్తావు. మన జీవితాలలో లేవండి. దేవునికి మాటలు ఏం చేస్తాం? తోసేస్తాం. మళ్ళా ఎవరు? దేవుడు మాకు కావాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వించాలి, దేవుడు మమ్మల్ని కనపరచాలి. కానీ దేవుడి మాటలు మనకేంటంటే మనుషుల మాటలు ఎక్కువ మనకి. ఒక్కొక్కసారి ఎలాంటి దుస్థితికి క్రైస్తవ సంఘం వెళ్తుందో తెలుసా? మనుషుల మాటల కోసం దేవుణ్ణి కూడా మాటలను పక్కకు పెట్టే వాళ్ళు అనేక మంది సంఘాల్లో కనపడుతున్నారు. అదే దేవుడు చెప్తున్న నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు. చదవండి నెక్స్ట్. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించదవు. వ్యభిచారం అంటే అహూసై ఇహూసై. చర్చలో ఉన్నప్పుడు పరిశుద్ధం, బయట ఉన్నప్పుడు అపరిశుద్ధం. ఇక్కడ పరిశుద్ధ 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 ప్రభువా, అక్కడ డిఫరెంట్ పాట. తర్వాత కీడు చేయాలని నువ్వేం చేస్తున్నావు? నీ నోరు తెరిస్తే కీడే. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? భక్తిహీనులతో. భక్తితో ఉండవలసిన మనం ఈ లక్షణాలు మనలో లేకపోతే భక్తిహీనులనే. నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఏంటి నీ నాలుక? ఏంటి? కపటమే ఎప్పుడు. తర్వాత నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఏంటండి? నీవు కూర్చొని ముఖం తెలియనోడికి, నీ రక్త సంబంధి అయిన నీకు సహోదరుని పైన నువ్వేం చెబుతున్నావు? కొండలు చెబుతున్నావు. సిగ్గులేదా అని దేవుడు చెప్తున్నాడు. నీ తల్లి కుమారుని మీద ఏం చేస్తున్నావు? అంటే నీ తల్లి కుమారుని అంటే ఏంటి దాని అర్థం? నీ సొంత తమ్ముడైనా నీ సొంత అన్న పైన నువ్వేం చేస్తున్నావు? అపనిందలు మోపుతున్నావు. మారవా నువ్వు? ఎందుకు మారట్లేదు నువ్వు? దిద్దుపాటు నీకు అసహ్యం. నీ యొక్క బతుకు మార్చేదానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నా నువ్వు మార్చుకోవట్లా అని దేవుడు ఈ చేస్తున్న ప్రతిసారి కూడా ఆయన గాయాలతో బాధపడుతున్నాడండి. ఎన్నిసార్లు ఆయన గాయపరుస్తున్నామండి మనం? ఎన్నిసార్లు అండి? ఇక లెంట్ సీజన్లో ఉన్న మనం దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని ధ్యానించండి దయచేసి. ఎందుకంటే ప్రతి దాన్ని వివరించే దానికి సమయం లేదు ఇక్కడ.
అది యూట్యూబ్లో ఉంటుంది. ఇంకొకసారి వినండి ఆ మాటలు మీరు. చక్కగా దేవునిలో బలపడదామండి. దేవునితో సడి చేసుకొని ఈ లోకాన్ని వదిలిపెడదామండి. ఎప్పుడు పోతామో తెలియదు, అది సమస్య. ఇంత బతికి ఇన్ని మిడ్ వీక్ సర్వీస్కి వచ్చి ఇంతగా దేవుని ద్వారా సన్నిహితంగా ఉన్న మనం ఒక చిన్న వలన ఎందుకు దూరం కావాలి మనం? అదే దేవుడు అడుగుతున్నాడు. చూడు, ఇంతవరకు నువ్వు నాకు గాయాలు చేసావు, ఓర్చుకుంటున్నాను. ఎందుకంటే నీ పట్ల అంత ప్రేమ నాకు. కనీసం ఈ రోజైనా నువ్వు గాయాలు చేస్తూ మాంటావేమో. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ ప్రవర్తన నీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకున్న చిన్న కోరికను తీర్చవా అని దేవుడు నీ గెడ్డం పట్టుకొని బతిమలాడుతున్నాడు. ఎందుకంటే నువ్వంటే అంత ప్రేమ. నువ్వు ఎలా పోతే పో అనేవాడు కాదు దేవుడు. మనుషులు అంటారు, పోతే పోరా, నీ ముఖం కూడా చూపించుకో, నీ బతుకు చావు. నా దేవుడు అలాంటి కాదు. ఎవరు ఆ మాట అన్నా కానీ, నిన్న ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఆ మాట అన్నా కానీ, నా దేవుడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను బట్టి ఆ మాట ఆయన మాట్లాడాడు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, దయాళుడు, దయా వాత్సల్యాన్ని నీ పైన చూపిస్తున్న దేవుడు. ఆయన మంచితనాన్ని ఇంతవరకు కూడా నువ్వు పక్కన పెట్టావు. ఆయన మంచి నువ్వు గుర్తెరగట్లా. కనీసం ఇక 2025 లెంట్ సీజన్లో ఉన్న మనం ఆయన మంచిని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఇంకోటి చదవను ఆఖరిగా, నీ యొక్క తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను. జాగ్రత్త గమనించండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటేనే, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను ఎన్నుకున్న నా సేవకుల ద్వారా నేను గద్దిస్తాను. బుద్ధి మార్చుకో. కాబట్టి చెప్పటం చాలా ఈజీ అండి. క్రైస్తవుడు అని పిలవడటం చాలా ఈజీ అండి. బ్యాప్టిజం తీసుకోవడం చాలా ఈజీ అండి. కానీ ఆ క్రీస్తుకు తగ్గట్టుగా జీవించటం చాలా కష్టం. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, అనుదినము సిలువనెత్తుకొని మీరు వెళ్ళండి. అనుదినం చెప్పటం కాదు ఈజీ. ఏం చేద్దాం? చేసి చూపించడం. అదేంటి? బోధను అనుసరించకుండా మనం చెప్పే ప్రతి మాట, ప్రతి బోధ దేవుణ్ణి ఏం చేస్తుంది? బాధపరుస్తుంది. ఆఖరిగా మలాకి 1వ అధ్యాయం 8వ వచనం. మనం చేసే 5వ గాయం. యేసు ప్రభుకి ఎన్ని గాయాలైనాయి? గాయాలు ఎన్ని? పంచగాయాలు అంటాం కదా. 5 గాయాలు. ఏంటి 5 గాయాలు? ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి, ఈ కాలుకొకటి, ఈ కాలుకొకటి. అది 5 గాయాలు. ఈనాడు క్రైస్తవ సంఘము కూడా మరలా ఈ 5 గాయాలు చేస్తున్నారు. 4 చూసాం, 5వ గాయం అని చూద్దాం మనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన నెలలా ఆ దోషం కాదా? కుంటిదానినైనను రోగం గలదానైనను అర్పించిన నెలలా అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన నెలలా అతను నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతికి యెహోవా ఏం చేస్తున్నాడు? ఎవరిని అడుగుతున్నాడే? మనల్ని.
లోపము కలిగిన దానిని నువ్వు అర్పించినట్లయితే నీ అర్పణను బట్టి దేవుడు సంతోషపడ్డాడు. ఆ అర్పణను బట్టి దేవుని ఏం చేస్తున్నావు? గాయపరుస్తున్నావు. వీళ్ళు అర్పణ తీసుకొచ్చారు. దేన్ని తీసుకొచ్చారు? లోపము కలిగిన దాన్ని, మంచి వాటిని తన కోసం ఉంచుకున్నారు. ఉపయోగం లేని వాటిని ఈ రోజులో చాలామంది చేసే పని అదే కదా. నేను ఫ్రీగా ఉంటే దేవుని దగ్గరికి వస్తాను, బిజీగా ఉంటే నేను దేవుని దగ్గర రాను. అంటే ఏంటి దాని అర్థం? నాకున్న విలువైన దాన్ని నేను దేవునికి ఇవ్వను, నాకున్న ఖాళీ సమయాన్ని దేవునికి ఇస్తా. అది మరి గుడ్డిదాన్ని ఇచ్చినట్టు కాదు, అది దోషం కలిగింది కాదు. అది దేవుడు ఏం చెబుతున్నాడు? మొదటి స్థానం నాకేవో, ప్రథమ స్థానం నాకేవో, విలువైన దాన్ని నీవు నాకేవో, విలువైన సమయం, విలువైన ధనం, విలువైన నీ మాట, విలువైన నీ నోరు, విలువైన నీ ప్రవర్తన, ప్రతిదాన్ని కూడా మనం ఏం చేద్దాం? దేవునికి మొదట ఇద్దామండి. అలా ఇవ్వని ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నాం? దేవునికి గాయం. కాబట్టి లోపము కలిగిన అర్పణములు దేవునికి మనం అర్పించినప్పుడు వాటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? గాయపడతాడు, గాయం రేపుతాం. 5 విషయాలు చెప్పాను నేను. యేసు ప్రభు పంచగాయాలు ఎలాగో మీరు సులభంగా జ్ఞాపకం చేసుకునేదానికి 5. మొదటిది ఏంటండి? నామకార్థ భక్తి. దేవుని యందు భయము ఉంది కానీ భక్తి లేదు. మనకి భక్తి ఉంటే భయం లేదు. దేవునికి కావాల్సిన భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు ఉంటావో వేషధారణ నీలో ఉండదు. కాబట్టి వేషధారణ, నామకార్థ భక్తి ఉన్న ప్రతి ఒక్కసారి కూడా దేవుడికి వారు ఏం చేస్తున్నారు? గాయము చేస్తున్నారు. రెండోది, వ్యర్థముగా ఆరాధించిన ప్రతిసారి దేవునికి గాయాలు చేస్తున్నాం. మూడోది, ప్రార్థించు వారిలో ఉండే లక్షణాలు లేకుండా ప్రార్థించిన ప్రతిసారి దేవునికి గాయాలు చేస్తున్నాం. నాలుగవది, బోధను అనుసరించకుండా బోధించే మనం చెప్పేదాన్ని అనుసరించకుండా దాన్ని చేయని వారిగా ఉన్న ప్రతిసారి కూడా మనం ఆయనకి ఏం చేస్తున్నాం? గాయాలు రేపుతున్నాం. ఆఖరిగా లోపము కలిగిన వాటిని దేవునికి అర్పణగా ఇచ్చిన ప్రతిసారి కూడా దేవుడు తన శ్రేష్టమైన కుమారుని నీకు నాకు ఇక లోకానికే అర్పణగా ఇచ్చినప్పుడు నీకున్న శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వవా? దేవుడు 1000 మంది కుమారులు ఉండి 1,00,000 మంది కుమారులు ఉండి ఆ కుమారులో యేసుప్రభు ఒక్కడైతే పర్లేదులే ఆఖరోడు కదా ఇచ్చేసాడులే అని అనుకోవచ్చు. ఆయనకున్న ఏకైక కుమారుడు ఏంటి? ఏకైక కుమారుడు. ఆ ఏకైక కుమారుణ్ణి, శ్రేష్టమైన ఆ కుమారుణ్ణి ఏం చేశాడు? ఇక లోకానికే అర్పణగా అర్పించిన ఆ యొక్క సీజన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఏం చేద్దాం? లార్డ్, ఐ విల్ గివ్ మై బెస్ట్. చాలామంది ఏం చేస్తారు? రిటైర్ అయిన తర్వాత దేవునికి సేవ ఫుల్ చేసేస్తాను బ్రదర్, అంతవరకు డిస్టర్బ్ చేయకు బ్రదర్. అప్పుడు నేను అంటాను, రిటైర్మెంట్ అయ్యే వరకు బతుకుతామని గ్యారంటీ ఏముంది? దేవుని విషయంలో వాయిదా వేయకు. దేవుడు బలం ఇచ్చాడు, దేవుడి శక్తి ఇచ్చాడు. డూ సంథింగ్ ఫర్ గాడ్. ఏదైనా చేయి దేవుడి కోసం. ఆయన పేరిట నువ్వు చేసేది మనుషులు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. డూ సంథింగ్ ఫర్ గాడ్. ఏం చేస్తావు నువ్వు? తీర్మానం తీసుకో. దేవుని కోసం ఏదైనా చేయి. కాబట్టి బలం ఉండగానే, కళ్ళు చూపు సరిగా ఉండగానే, చేతులు సరిగా పనిచేసేటప్పుడే, కాళ్ళు సరిగా పనిచేసేటప్పుడే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉన్నప్పుడే, షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడే, కిడ్నీస్ ఇంకా పనిచేస్తున్నప్పుడే, హార్ట్ బాగా కొట్టుకుంటున్నప్పుడే, పల్స్ రేట్ బాగా ఉన్నప్పుడే డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం సరిగా ఏదైనా చేయి.
తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దేవుడిచ్చిన యొక్క బలాన్ని దేవుని కోసం వాడదాం. అది దేవునికి మనం ఇచ్చే శ్రేష్టమైన అర్పణ. అలాంటి అర్పణ కాకుండా మిగతాది ఏది చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? గాయాన్ని నువ్వు రేపుతున్నావు. ఆ రకంగా మన జీవితాల్లో ఇక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 5 గాయాలు మాటి మాటికి చేయకుండా ఒక తీర్మానం తీసుకుందాం. ఆ రకంగా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.